58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టాం, 20 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశాం, వైమానిక దాడులకు ప్రతీకారంగానే ప్రకటించిన తాలిబాన్లట. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్తత, 200 మంది తాలిబాన్ సైనికులను హతమార్చామన్న పాక్. సంయమనం పాటించాలని ఖతార్, సౌదీ, ఇరాన్ సూచన. దాడులు ప్రస్తుతానికి నిలిపివేశామన్న ఆఫ్ఘన్ మంత్రి అంట. ఇక ఆఫ్ఘన్ మంత్రి ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టులు ఇక 50 చదువుతున్న తర్వాత 58 మంది పాక్ సైనికులు మట్టు పెట్టారట. ఇప్పుడు వాళ్ళ కాలకు పంచాయతీ పడ్డది. పాకిస్తాన్ ఎవడు మెచ్చుతాడా? ఒక అమెరికా తప్ప ఎవడన్నా మెచ్చుతాడా? ఇగో ఇక్కడ చూడు. ప్రతి దాడులతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయంట. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ సరిహద్దు వెంబడి శనివారం రాత్రి నుంచి జరుగుతున్న సైనిక చర్యల్లో తాము 58 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. 20 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశామని కూడా వెల్లడించింది. ఈ నెల 9న తమ గడ్డపై పాక్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్టు తాలిబాన్ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలిపిండట. పాకిస్తాన్లో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము 1893 బ్రిటిష్ కాలం నాటి డ్యూరాండ్ లైన్ను గుర్తించబోమని మరోసారి తేల్చిచెప్పారు. పాకిస్తాన్ కూడా తాము 200 మంది తాలిబాన్లను మట్టుపెట్టామని, ఘర్షణలో తమ సైనికులు 23 మంది మృతి చెందారని అంగీకరించింది. 19 ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని పాక్ ఆర్మీ తెలిపింది. ఆఫ్ఘన్ దాడులపై పాక్ ఆంతరిక మంత్రి మోహిన్ నఖ్వీ స్పందించినట. ఇటుకలతో చేసే దాడులకు రాళ్లతో బదిలిస్తామని తాలిబాన్లు హెచ్చరించారు. కాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణను నివారించాలని, 2 దేశాలు సంయమనం పాటించాలని ఖతార్, సౌదీ అరేబియా, ఇరాన్ సూచించాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరాయి. దీంతో తాము దాడులు ప్రస్తుతానికి ఆపేశామని భారత్తో పర్యటిస్తున్న ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి తెలిపినట. ఇక మన పాక్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం నడిచింది కదా. ఆ యుద్ధం ఏంటంటే ఎంతోమంది చచ్చిపోయినాక ఇక డ్రోన్లు మొత్తం కూల్చినాక అప్పుడు మాట్లాడుకుంటారు కూర్చొని. ఇప్పుడు మాట్లాడుకోరు. పాకిస్తాన్ ఎవడు మెచ్చుతాడా నాకు అర్థం కాదు. వాడు ఓ లక్ష్యం మీద ఉంటాడా? ఓ అభివృద్ధి మీద ఉంటాడా? ఓ ఎడ్యుకేషన్ మీద ఉంటాడా? ఎవడు మెచ్చుతాడు? ఎప్పుడు గన్నులు, కొట్లాటలు, ఇదే పంచాయతీ మంది. పాకిస్తాన్ వాడు ఎవరితోటి మనతోటి మంచిగా ఉండడు, ఆఫ్ఘనిస్తాన్ తోటి మంచిగా ఉండడు. ఎప్పుడు గిచ్చి ఖాయం పెట్టుకుంటాడు తప్ప వన్ బతికే అంత. సిగ్గుదాపిన పాకిస్తాన్. ఇంకేమున్నాయి?